హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐఎఫ్బి 10 kg టాప్ లోడ్ డోర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు కింద రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి 2 స్క్రూలు ఉంటాయి. వాటిని తీసుకోవాలి. చూడండి ఏ విధంగా తీస్తున్నాను. చాలామందికి ఇట్లా తీయనికి రాదు. వాళ్ళు ప్యానలైజింగ్ ఓపెన్ చేసి పైకి లేపి స్క్రూలు ఓపెన్ చేస్తారు. మనకు దీని గురించి తెలుసు కాబట్టి ఇలా తీసేస్తున్నాను. ఫస్ట్ ఇలా డోర్ తీసేసుకున్న తర్వాతకి మనము ఒక వేరే ఇక్కడ పెట్టుకొని దానికి డోర్కి కూడా స్క్రూ ఉంటాయి. 21 or 23 స్క్రూస్ ఉంటాయి మొత్తము. వాటిని అన్నిటినీ రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసుకోవాలి. స్క్రూలన్నీ ఒకదాని వెనుక ఒకటి అన్నీ రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి అలానే చూశారు కదా. అదేవిధంగా దీనికి చాలా స్క్రూలు ఉంటాయి అన్నమాట. ఇది ఐఎఫ్బి 10 kg SIBS మిషన్. ఇది 10 kg 11 kg సేమ్ ఉంటుంది డోరు. 9 kg కూడా SLBS 8 kg కూడా సేమ్ డోర్ వస్తాయి. ఇవి 4 మిషన్లకి సేమ్ డోర్ వస్తుంది. చూడండి, కాకపోతే మిషన్లు 11, 9, 10, 8 ఈ 4 మిషన్లకు సేమ్ డోరే వేసుకోవచ్చు మనము. చూడండి ఆ విధంగా స్క్రూలన్నీ ఓపెన్ చేసేసుకున్న తర్వాతకి మనము చూడండి అన్నీ ఓపెన్ చేసిన తర్వాతకి మనము ఈ ఇన్నర్ని తీయాలి. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాడో వీటికి క్లిప్స్ ఉంటాయి. అక్కడ క్లిప్స్ అన్నిటినీ ఓపెన్ చేసుకోవాలి. ఒకదాని వెనుక ఒకటి ఓపెన్ చేసి వేసుకోవాలి మనము స్క్రూలన్నీ క్లిప్స్ అన్నీ. చూడండి ఆ విధంగా ఎలా అయితే చేస్తున్నాడో అలా ఓపెన్ చేసేసుకోవాలి స్క్రూలు. చూడండి ప్రజెంట్ నేను వచ్చేసి దీనికి డోర్ అవుటర్ మీద స్క్రాచెస్ పడినాయి. అందువలన దీన్ని కొత్త అవుటర్ వేయడానికి ఓపెన్ చేస్తున్నా. చూడండి ఆ విధంగా మనము ఇన్నర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇన్నర్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇవి 2 డ్యాంపర్స్ అంటారు. రైట్ లెఫ్ట్ ఉంటాయి. ఆ 2 తీసి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ కూడా క్లిప్స్ ఉంటాయి. కొంచెం నెమ్మదిగా ఓపెన్ చేసి మనము గ్లాస్ను కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఆ గ్లాస్ను కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ విధంగా నెమ్మదిగా పెట్టేసుకోవాలి. తర్వాతకి మళ్ళీ కొత్త గ్లాస్ తీసుకొని కొత్త అవుటర్ వేసినాక మనము గ్లాస్ ఎక్కించుకోవాలి. సేమ్ అదే క్లిప్స్లలో పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటిదంటే మనం గ్లాస్ కరెక్ట్ పెట్టినామా లేదా చెక్ చేసుకోవాలి. ఏంటంటే దాని మీద నేమ్ ఉంటుంది. నేము కింది మీదికి అవుతుంది. దానివల్ల ఒకసారి నార్మల్గా పెట్టి చూసుకున్న తర్వాతకి మనం మళ్ళీ చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా. చూసిన తర్వాతకి మళ్ళీ గ్లాస్ని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాతకి మనము ఇంకొకటి ఏంటంటే మనకు హ్యాండిల్ దగ్గర ట్రిమ్ అని ఉంటుంది ఒకటి పట్టుకునేది ట్రిమ్. అది గ్లాస్ కన్నా ముందే వేయాలి కానీ మర్చిపోయినాము. ఇప్పుడు వేస్తున్నా చూడండి. అలా కొంచెం కవర్ ఉంటుంది పైన కొత్త అవుటర్కి. దాన్ని కట్ చేసుకొని ఆ విధంగా ట్రిమ్ని పెట్టాలి. క్లిప్స్ ఉంటాయి దానికి కూడా లోపల సైడ్ క్లిప్స్ ఉంటాయి. కరెక్ట్గా క్లిప్స్లలో కూర్చోబెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా కూర్చోబెడుతున్నాడో మీకు ఇట్లా ఉల్టా తిప్పి కూడా చూపెడతా. చూడండి అలానే చూడండి ఉల్టా తిప్పి చూపెడతా. దానికి క్లిప్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్లిప్స్లో కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టుకోవాలి. అలా అయితే అది పట్టేసుకుంటుంది, లేదంటే లేదు పట్టుకోదు అన్నమాట. ఓకేనా. చూడండి అలా పెట్టేసుకున్న తర్వాతకి మనము ఇన్నర్ని డ్యాంపర్స్ అదే రైట్ లెఫ్ట్ డ్యాంపర్స్ అనగా ఆ రెండింటిని వాటి పొజిషన్లో పెట్టేసుకొని ఇన్నర్ని మళ్ళీ యథావిధిగా కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టాలి. చూడండి ఆ విధంగా కరెక్ట్ ప్లేస్లో కూర్చోబెట్టుకొని క్లిప్స్ నొక్కేయాలి. ఫిట్ అయిపోతుంది. క్లిప్స్ నొక్కేస్తుంటే అది ఫిక్స్ అయిపోయి కూర్చుంటుంది. కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టి గట్టిగా ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా క్లిప్స్లలో కూర్చొని పోతుంది. చూడండి ఏ విధంగా సేమ్ అలానే. ఇప్పుడు మళ్ళీ మనము స్క్రూస్ తీసినాం కదా. ఫస్ట్ అయితే ఏవైతే 23 స్క్రూస్ తీసినామో ఆ స్క్రూస్ అన్నీ మళ్ళీ మనం ఒకదాని ఇంకొకటి మళ్ళీ వేసుకోవాలి. చూడండి ఇంకొకటి ఈ స్క్రూ డ్రైవర్తో తీస్తే ఓపెన్ చేయొచ్చు కానీ మనకు చెయ్యి చాలా నొప్పి పెడతాయి. 23 స్క్రూలు ఇప్పాలంటే చెయ్యి బాగా నొప్పి పెడతాయి. ఎందుకంటే కొత్త అవుటర్ వేస్తున్నాం కాబట్టి స్క్రూ అంత తొందరగా ఫిట్ కాదు. అదే మనం ఇలా డ్రిల్ మిషన్ ఉందనుకో తొందరగా ఫటాఫట్ చేసేసుకోవచ్చు మనము. చూడండి ఈ విధంగా అన్ని హోల్స్లో అన్ని స్క్రూస్ వేసేయాలి. ఇదే విధంగా చూడండి స్క్రూస్ అన్నీ
వేసేసుకొని చూడండి ఈ విధంగా స్క్రూస్ అన్నీ వేసేసుకోవాలి. ఏ ఒక్క హోల్ కూడా వదిలిపెట్టుకోవద్దు, అన్నిట్లలో స్క్రూస్ వేసుకోవాలి. చూడండి చాలా స్క్రూలు ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం లేట్ అవుతుంది. చూడండి ఈ కొన్ని మిషన్లకు స్క్రూ ఫిట్టింగ్ ఉండదు, కొన్ని టాప్లకు మొత్తం క్లిప్ సిస్టమే ఉంటుంది. ఓకే చూడండి అది తొందరగా అయిపోతుంది. ఇది స్క్రూస్ కాబట్టి వేయాలి తీయాలి కాబట్టి డోర్ అవుటర్ చేంజ్ చేయడానికి లేట్ అవుతుంది. సేమ్ అలా ఎలా తీసామో అలా వేసేసుకోవాలి, స్క్రూ ఫిట్ చేసుకోవాలి.